అని చెప్పి మడ్డ కూడా పిని తోలపోతున్నారు ఫ్రెండ్స్. ఇలా ఆదివారం అమాస మళ్ళీగా ఈ మొగోళ్ళ కలిసి ఇక్కడ మటన్ కాసుకుని తిన్నారా లేటి తిన్నారట. మొగోడు బాగా పట్టుకొని మళ్ళీ 9 days మొగోడు అమ్మ కాయలు తిన్నవి చేపలు తినాలట ఫ్రెండ్స్. చూపిస్తా కాయలు తిన్న చేపలు బాగుండవు బాగాలేవు టేస్ట్ ఉండవు లేదు చూపిస్తా. ఈ మొగోళ్ళు అయితే వాళ్ళు అమ్మ వస్తున్నారైనా కట్టిలు తిందామంటే కట్టిలు తిన్నారట. ఈ మొగోడైతే గాలి లేచి పెద్దట్టున్నాడు, గాలి లేచి పెద్దట్టున్నాడు, కట్టి తిందొస్తాడు అంటాడు. నాకు కాయల ప్రాజెక్ట్ అయినా ఫోన్ చేస్తా వద్దేనా ప్రాజెక్ట్ అబ్బా. ఇంకా నేను అక్కడ చూపిలా ఇది కొత్తగా కొద్దిగా గేట్లు పెంచాలని తయారు చేస్తున్నారు. ఇది అంత కాలిన ప్రాజెక్టు. వచ్చాయి గేట్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఇవే గేట్లు చేపలు సత్తకండేమా చేపలే మడ్డ వచ్చి చేపలు గీపలు అన్నీవే. ఇదే గాలిన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఈ గేట్లు పాత గేట్లు ఉండేవి, పాత గేట్లు పడే కొత్త గేట్లు వేసినారు. కొత్త గేట్లు వేసినారు. ఇప్పుడు ఇల్లు లేవు గేట్లు వేస్తున్నారు కాబట్టి మొత్తం విడిచాను కన్నా గాలి పోయినాయి ఇల్లు. చేపలు అన్నట్టుంది బా లేదు దాంట్లో వేసు దంపట్లే ఖాళీ ఉంది. అదిగా ఇల్లు సుక్కలు ఇల్లు లేవు, సుక్కలు ఇల్లు లేవుగా. గేట్ల కాడ గేట్లు తయారు చేసే కాటికి అవి ఇంత ముందుకు గేట్లు ఉండే వాటర్ బాగుండే. ఇప్పుడు అన్నీ కొత్త గేట్లు వేస్తున్నారని వాటర్ అల్లా వదిలేసి పాపం నెమ్మ ఎన్ని సిక్కిళ్ళ ఇల్లు ఉన్నావు, ఎంత ఫుల్ ఉన్నావు. ఇంత ముందుకు ఫుల్ ఉంటుండే ఇల్లు. ఇంత వర్షాలు ఉన్నాయంటే మాకెళ్ళి వర్షాలు లేవులే. అక్కడ వరదలు పోతున్నాయి, ఇక్కడ వరద కాదు కదా, ఏడు కూడా పోతులేదుగా. దగ్గరకు వచ్చినాడు సుక్కలు ఇల్లు లేకున్నట్టుండే దీంట్లోన కల్లిల్లుగా. కొత్త గేట్లు ఇవన్నీ కొత్త తయారు చేసినారు వాళ్ళుగా. పాత గేట్లు తీసేసినారా, కొత్తగా వేసినారు. ఇల్లు లేవు ఏ సావని కానీ ఎంత దూరం వచ్చావే దుంకు తిగిన దాంట్లో పోతా చూడు సాంగం లోపలికి ఉందిగా. పాతది ఇది, ఇంత ముందుకు ఇది పాతది. ఇది మన్నేసినానికి ఈ హైట్లో వచ్చింది ఇది. బడాయ మిల్గా ये ले ऐसा जा रहा देखो वहाँ एक जा रहा ఫ్రెండ్స్గా నెమ్మ మడ్డ గురించి నా చెప్పులు పోదేంగి మంచి మంచి కొత్త చెప్పులు. మంచి చెప్పులు ఒకటే ఫ్రెండ్స్. మేము మడ్డ గుడిపించాము చెప్పులు. ఈడైతే ఊగా పెక్క పిల్లనా శంఖం దొరికా. ఈ మంచి చేపలు పట్టండి రొయ్యలు పట్టని పోతాడు మంచి ఫుకుడిదంగా. కొరుకుతుంది కదా ఇది ఫ్రెండ్స్గా. రొయ్య చిన్న రొయ్య పిల్ల రొయ్య పిల్ల దొరికింది. బాగుంది రొయ్య పిల్లలే ఈ మంచి గుత్త రొయ్యలు దొరుకుతాయిలే. ఫ్రెండ్స్గా ఎంత లోపల దొక్కుతాడు చేయి అమ్మ అడ్డ గుడిచి చేతిలో ఏడుదాన్ని కూడా కనపడదు. ఈ మంచిని చూచా యాదర్రేది పట్టుకోలే నీ హాయ్ ఫ్రెండ్స్. రొయ్య చూడి అంతలా ఉంది ఇటు చూసి అమ్మాయి అంత కష్టపడుతున్నారు చేపలు తినాలనుకుంటే. ఏ ఉండాయి నేను కిలా అక్కడ సాల్సింగా పెట్టాలి.
ఆడకుంటే రాదు ఈడనే ఉండాలా ఫుల్ తాగొచ్చారు ఇలా కూడా ఊకపో చేస్తున్నాడు ఇక్కడ సాకులు ఉంటాడు హలో బాహుబలిరా నారాయణ చూడురా గడ్డ ఎక్కుతున్నాడు ఎక్కు 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 ఈ బక్కవాడు ఎప్పుడైనా ఎక్కుతాడని లెక్క చేపలు పట్టి తలకాయన వచ్చింది నైనా నాకు అలా చేపల స్మెల్ పడదు సుడి తిరుగుతుంది నాకు అలా నైనా తలకాయన వచ్చింది నైనా ఈ వంక పడదామా ఉండే ఇల్లు పడదాంపా మేము ఇంతసేపు చేపలు పట్టినని చెప్పాం కదా అగా ఇప్పుడు చూడు వాళ్ళు అయితే వారి అమ్మ చేపలు కాల్చుకునేకి ఎంత ట్రై చేస్తున్నారు చూపిస్తుడు ఇప్పుడు నన్ను ఈ చేపలు చూడు గిత ఇంత ఉండాయి అమ్మ ఏం కాల్చుకునేకే ఏం దాంట్లో ఆడుతున్నారు చూడిగా అగా ఎండిపోయినాయి చేపలు కానీ కిందకి గెలుక్కుంటున్నారు వీళ్ళు మంచులు కాల కలసా కలుపు గెలుకు తిరిగి పక్క కనపడదు కదా దాని తర్వాత చూడని దాని తర్వాత ఇచ్చే పడతాడు నీ తెలియ ఏమన్నా నీ అది వేయింది దాన్ని తర్వాత ఎట్ట పడతాడు మనిషిగా కామెడీ చేద్దాం చూస్తే నువ్వేడు చీరేసేస్తాడు ఉద్దరు పొగోడు లే దుంగు ఏడు ఉంది లోపలికి ఏం లేదు ఏం చెప్తున్నాను వాడు తనినప్పుడు ఇలా పడాల్సింది నేను కాకపోతే అంత సడన్ గా కన్నల్లో అనుకుంటున్నా బాగుండగా లోపలికి లేదు కదా లోపలికి ఏం లేదు మోకాళ్ళు కూడా ఎట్ట ఇస్తో దానికి ఎదురు చేపలు అమ్మ కడ్డికి ఎక్కించి కారం ఎక్కించిగా మీ అమ్మాయి కారం చూడేట ఎక్కించుడు మంచిగా ఇంకా కడ్డికి ఎక్కించి అమ్మాయి కడ్డి కూడా కాదు ఇది కానీ పుల్ల ఇంకా పెంచుగా ఏడు చూడు కడ్డీ పట్టుకొని కూర్చున్నాడు గణపతయ్య చిన్న ఈ నాయకుడు కూర్చున్నాడు కూర్చున్నాడు ఏమో వద్దరైనా ఇలా జీవితాలు